హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. మేము హిమాచల్ ప్రదేశ్లోని శక్తివంతమైన ఆలయాల్లో ఒకటైన చాముండాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ ఆలయం కాంగ్డా జిల్లాలోని ధర్మశాల నుండి పాలంపూర్ వెళ్లే దారిలో ఉంటుంది. ఈ ఆలయం ధర్మశాల నుండి 15 కిలోమీటర్లు, పాలంపూర్ నుండి 19 కిలోమీటర్లు, పఠాన్కోట్ రైల్వే స్టేషన్ నుండి 100 కిలోమీటర్లు మరియు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ గగ్గల్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర స్టే చేయడానికి కూడా చాలా హోటల్స్ ఉంటాయి. చాముండాదేవికి సమర్పించడానికి ప్రసాదాలు, చున్నీ తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. టెంపుల్ కి ఆపోజిట్ లోనే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా చెప్పులు పెట్టుకోవడానికి ఒక ఫ్రీ చెప్పుల్ స్టాండ్ రైట్ సైడ్ ఉంటుంది. చాముండాదేవి టెంపుల్ ని చాముండా నందికేశ్వర్ ధామ్ అని కూడా పిలుస్తారు. మేము శ్రావణ మాసం మొదటి రోజైన శుక్రవారం రోజు వెళ్ళాము. నార్త్ సైడ్ లో శ్రావణ మాసం మనకంటే ముందే స్టార్ట్ అవుతుంది. సో శ్రావణ మాసం సందర్భంగా టెంపుల్ అంతా డెకరేట్ చేసినట్టు ఉన్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో 2 పెద్ద హాల్స్ ఉన్నాయి. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. రైట్ సైడ్ లోని హోమాలు చేస్తుంటారు. టెంపుల్ టైమింగ్ సమ్మర్ లో అయితే మార్నింగ్ 5 to నైట్ 10, వింటర్ లో అయితే మార్నింగ్ 6 to నైట్ 9. ఇక్కడ చాముండాదేవికి హారతి ఉదయం మరియు సాయంత్రం 1 hour ఇస్తారు. ఆ టైంలో అయితే దర్శనం ఉండదు, కానీ అందరూ పాటలు పాడతారు. చాలా బాగుంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మరియు రాత్రి అన్నదానం కూడా ఉంటుంది. చాముండాదేవి టెంపుల్ శక్తిపీఠ్ కాదు, ఇది ఒక సిద్ధిపీఠ్. హిమాచల్ ప్రదేశ్లోని శక్తిపీఠ్ టెంపుల్స్ అయిన జ్వాలాదేవి, బజరేశ్వరి దేవి, నైనాదేవి, చింతపూర్ణి దేవితో పాటు చాముండాదేవిని కూడా శక్తిపీఠగానే పరిగణిస్తారు. చాముండాదేవి ద్వారపాలకులుగా లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి, రైట్ సైడ్ భైరవుడు ఉన్నారు. చాముండాదేవిని చాలా దగ్గర నుండి దర్శించుకునే వాళ్ళం. ఇప్పుడైతే రెనోవేషన్ వర్క్ జరగడంతో లోపలికి వెళ్ళడానికి లేదు. పూర్వం శుంభు మరియు నిశుంభ అని రాక్షసులు ఉండేవారు. వారి అనుచరులు ఈ ప్రాంతంలోని ప్రతిరోజు 100-200 మందిని చంపేసేవారు. ఈ దారుణాలు చూడలేక అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుగారు తన గురువుగారిని ఉపాయం అడగగా గురువుగారు పార్వతీదేవికి యజ్ఞం చేయమని చెప్తారు. రాజుగారు పార్వతీదేవిని ప్రార్థించి యజ్ఞం చేస్తారు. అప్పుడు పార్వతీదేవి ప్రసన్నించి ప్రత్యక్షమై మీ రాజ్యంలోని ఇక నుండి ఏ విధమైన నష్టం జరగదని చెప్తారు. తరువాత పార్వతీదేవి నుండి ఉద్భవించిన కౌశికీదేవి ఈ ప్రాంతానికి వస్తారు. శుంభ అనుచరులైన చండ్ మరియు ముండ్ అనే రాక్షసులు దేవిని చూసి ఆవిడ అందానికి ముగ్ధులై శుంభకి విషయం చెప్తారు. శుంభు దేవిని తన దగ్గర తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. అలా వచ్చిన దుమ్రాలోచన అనే ఒక రాక్షసుని దేవి చంపేస్తారు. అప్పుడు శుంభు చండ్ మరియు ముండు రాక్షసులకి దేవితో యుద్ధం చేసి బలవంతంగా ఇక్కడ తీసుకురావాలని ఆదేశిస్తాడు. రాక్షసులు వస్తున్నారని గ్రహించిన కౌశికీదేవి తన కనుబొమ్మ నుండి చండికాదేవిని ఉద్భవిస్తారు. కౌశికీదేవి చండికాదేవితో చండ్ మరియు ముండ్ అనే రాక్షసుల్ని చంపాలని చెప్తారు. చండికాదేవి రాక్షసులతో యుద్ధం చేసి చండ్ మరియు ముండ్ రాక్షసుల తలలను నరికి కౌశికీదేవి దగ్గరికి తీసుకువస్తారు. కౌశికీదేవి ప్రసన్నించి చండ్ మరియు ముండ్ రాక్షసులను చంపినందుకు ఇక నుండి నీ పేరు చాముండాదేవిగా ప్రసిద్ధి చెందుతుందని చెప్తారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం అయితే ఇక్కడి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైన జరిగింది. యుద్ధం తరువాత కూడా చాముండాదేవికి కోపం తగ్గలేదంట. రాజుగారు యజ్ఞం చేసినప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు కదా, అప్పుడు దేవి ప్రతిరోజు నరబలి ఇవ్వమని అడుగుతారు. అప్పటి నుండి చాముండాదేవికి రోజుకో ఇంటి నుండి ఒకరిని బలి ఇచ్చేవారు. అలా ఒకరోజు ఒక బ్రాహ్మణుల ఇంటి వంతు వస్తుంది. మరుసటి రోజు వాళ్ళ కొడుకుని నరబలికి పంపాలి. అయితే బ్రాహ్మణుడు వాళ్ళ భార్య శివుని భక్తులు. ఆ బాబు కూడా శివుని వరం వల్ల పుడతాడు. వాళ్ళు బాధపడుతూ శివునికి ప్రార్థిస్తారు. వాళ్ళు బాధను చూసి శివుడు ఒక సాధువు రూపంలో వచ్చి ఎందుకు దుఃఖిస్తున్నారు అని వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు మాకు శివుని వరం వల్ల అబ్బాయి పుట్టాడు, ఇప్పుడు ఆ అబ్బాయిని చాముండాదేవికి బలికి ఇవ్వాలని చెప్తారు. శివుడు వాళ్ళతో రేపు మీ అబ్బాయితో నేను కూడా వెళ్తాను అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం అవ్వగానే రాజభటులు వస్తారు. అదే సమయానికి శివుడు కూడా సాధువు రూపంలో వచ్చి ఆ అబ్బాయితో పాటు చాముండాదేవి కొండ మీదకి బయలుదేరతారు. మార్గ మధ్యలో శివుడు రాజుగారి భటులను తిరిగి పంపించేసి
చాముండాదేవి దగ్గరికి కాకుండా ఆ అబ్బాయిని నందికేశ్వర మందిరం ఉన్న ఈ ప్రదేశానికి తీసుకొస్తారు. శివుడు ఆ అబ్బాయితో కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పి తను కూడా తపస్సు చేస్తూ ఉంటారు. బలి రాలేదన్న కోపంతో చాముండాదేవి కొండపై నుండి బండరాలను విసిరేస్తారు. ఒక రాయి నందికేశ్వర టెంపుల్ పక్కన పడుతుంది. ఇంకో రాయి శివుడు మరియు బాలుడు ఉన్న ప్రదేశంలో పడుతుంటే శివుడు తన చిటికెన వేలితో ఆ రాయిని పడకుండా ఆపుతారు. అప్పుడు చాముండామాత రాజుగారి కలలో కనిపించి, రాజ్యం నుండి నాకు బలి రాలేదు, మీ రాజ్యాన్ని నాశనం చేస్తానని చెప్తారు. రాజుగారు ఉదయాన్నే తన భటులను పంపించి ఆ అబ్బాయిని వెతకమని చెప్తారు. అప్పటికే చాలా కోపంతో ఉన్న చాముండాదేవి ఒక సాధువు వల్ల అబ్బాయి రాలేదని తెలిసి సాధువుని చంపడానికి వస్తారు. అప్పుడు చాముండాదేవి సాధువుగా ఉన్నది ఎవరో కాదు శివుడేనని గ్రహించి క్షమించమని శివుణ్ణి అడుగుతారు. అప్పటి వరకు చాలా కోపంతో ఉన్న చాముండాదేవి శాంతిస్తారు. శివుడు చాముండాదేవితో, ఈ రోజు నుండి నరబలి ఉండకూడదు, మనిషి చనిపోతే ఆ శవాన్ని నీకు ఆహారంగా వస్తుందని చెప్తారు. దానికి చాముండాదేవి కూడా అంగీకరిస్తారు. నందికేశ్వర ఆలయంలో ఉన్న ఈ గృహ కింద శివుడు తపస్సు చేసిన ప్రదేశంలోనే శివలింగం స్వయంభూగా వెలిసింది. 400 సంవత్సరాల క్రితం చాముండాదేవిని దర్శించుకునేవారు అందరూ కొండపైకి ఎక్కడం కష్టమవడంతో రాజుగారు, పూజారి గారు టెంపుల్ ప్లేస్ చేంజ్ చేయడానికి చాముండాదేవి అనుమతి కోసం ప్రార్థిస్తారు. పూజారి గారికి చాముండాదేవి కల్లో కనిపించి, ఇప్పుడు చాముండాదేవి ఆలయం ఉన్న ప్రదేశంలో తవ్వి తన విగ్రహాన్ని తీసి గుడి కట్టించమని చెప్తారు. పూజారి గారు రాజుగారికి చెప్తే రాజుగారు తన మనుషులను ఈ ప్రదేశానికి పంపిస్తారు. వాళ్ళకి విగ్రహం దొరుకుతుంది, కానీ వాళ్ళు చాముండాదేవి విగ్రహాన్ని ఎత్తలేకపోతారు. తరువాత మళ్ళీ చాముండాదేవి పూజారి గారి కల్లో కనిపించి, వాళ్ళు నా విగ్రహాన్ని సాధారణమైన విగ్రహంగా భావించారు, అందుకనే నా విగ్రహాన్ని ఎత్తలేకపోయారు. నువ్వు రేపు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి మంచి దుస్తులు ధరించి భక్తితో ఆ ప్రదేశానికి మళ్ళీ వెళ్ళమని చెప్తారు. పూజారి గారు చాముండాదేవి చెప్పిన విధంగానే భక్తితో ఈ ప్రదేశానికి వచ్చి దేవి విగ్రహాన్ని చాలా సులువుగా పైకి తీస్తారు. అప్పటి నుండి చాముండాదేవి ఈ ప్రదేశంలోని భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ టెంపుల్లో ఉన్న దేవుని చాముండాదేవి అని, కొండపైన ఉన్న దేవుని హిమానీ చాముండాదేవిగాను పిలుస్తారు. టెంపుల్ బ్యాక్ సైడ్న బండేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ బోర్డు పైన కూడా రాశారు, నదిలో నీరు అకస్మాత్తుగా పెరగచ్చు, ఎవరు దిగకండి అని. ఈ చిన్న బ్రిడ్జిని దాటి వెళ్తే టెంపుల్ సరౌండింగ్స్లోనే ఒక శ్మశానం ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ రోజుకొక శవం దహన సంస్కారానికి వస్తుంది. ముందు రోజుల్లో శవం రాకపోతే ఆ శవానికి బదులుగా గడ్డితో మనిషిగా చేసి కాల్చేవారు. ఇక్కడ 365 రోజులు శవాలు వస్తాయంట. ఒకవేళ ఒక రోజు శవం రాకపోతే మరుసటి రోజు 2 శవాలు వస్తాయంట. చాముండాదేవి టెంపుల్ దగ్గర దేశీ ఐస్ క్రీమ్ అని దొరుకుతుంది. ఇదైతే అగ్గి మరియు నీరుతో ఈ ఐస్ క్రీమ్ని నది ఒడ్డున చేస్తారంట. ఇది చేయడానికి 6 గంటల సమయం పడుతుందంట. ఎటువంటి కెమికల్స్ను వాడరు. 100 గ్రామ్స్ 50 రూపీస్కి ఇస్తారు. మీరు ఎప్పుడైనా చాముండాదేవి టెంపుల్కి వస్తే ఈ ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి చేరుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హిమాచల్ సిరీస్ 4th ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.